కలియుగ దైవం స్వామివారి దర్శనం కొద్ది రోజుల పాటు ఇక కొంతమందికి అధికారులు చేపట్టిన సంప్రోక్షణ చర్యలు మొదలయ్యాయి. శ్రీవారి ఆలయంలో 12 ఏళ్లకోసారి నిర్వహించే బాలాలయ అష్టబంధన మహా సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇవాళ సాయంత్రం అంకురార్పణ చేస్తారు. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం జరుగుతుంది. రేపటి నుంచి ఈ నెల 16 వరకు అష్టబంధన బాలాలయ మహా సంప్రోక్షణ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సందర్భంగా వైకుంఠనాథుడైన శ్రీవారి ఆలయంలో స్వామివారికి సుప్రభాత సేవ మొదలుకొని ఏకాంత సేవ వరకు అన్నింటినీ ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహిస్తారు. అంకురార్పణలో భాగంగా యాగశాలలో 28 హోమగుండాల్లో 43 మంది ఋత్వికులతో పాటు 150 మంది వేద పండితులతో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ 6 రోజుల్లో 1,94,000 మందికి స్వామివారి దర్శనం కల్పించనున్నారు టీటీడీ అధికారులు. ఈ రోజు 50,000 మందికి, రేపు 28,000 మందికి, ఆగస్టు 13న 35,000 మందికి, 14న 35,000 మందికి, ఆగస్టు 15న 18,000 మందికి, 16న 28,000 మందికి కలిపి మొత్తం 1,94,000 మందికి దర్శనం కల్పించనున్నారు. ఆనందమయము అదే చూడదెము కూడా ఆనందమయము అదివో అల్లదివో శ్రీ హరివాసము. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జేఓ శ్రీనివాసరాజు ఫోన్లలో ఉన్నారు. శ్రీనివాసరాజు గారు, సంప్రోక్షణకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? భక్తులకు మరి ఎటువంటి ఇబ్బంది కలగకుండానే చూస్తున్నారా? ఓం నమో వెంకటేశాయ. అష్టబంధన బాలాలయ మహా సంప్రోక్షణ విశేష మహోత్సవ సందర్భంగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి కావడమే కాదు, ఆ మహాక్రతువుకు సంబంధించి మొట్టమొదటి కార్యక్రమం రిత్విక్ వర్ణమని, ఆ కార్యక్రమాన్ని నిర్వహించే రిత్విక్కులను ఇనిషియేట్ చేసేటటువంటి కార్యక్రమం స్వామివారి సన్నిధిలో ఇప్పుడే ఉదయం 5 గంటల నుంచి మొదలై 6:30 సమయానికి పూర్తయింది. అదేవిధంగా ఈ రోజు రాత్రి జరిగే అంకురార్పణ, తర్వాత రేపు రాత్రి 12వ తారీఖు రాత్రి జరిగే బాలాలయంని కళాకర్షణగా పిలిచే ఈ యొక్క కార్యక్రమము, అదేవిధంగా 14 ఉదయాన 5:30 నుంచి 9 వరకు జరిగే అష్టబంధన కార్యక్రమము, 15వ తారీఖు మధ్యాహ్నం మూలవర్లకు జరిగే మహాశాంతి అభిషేకము, 16వ తారీఖు ఉదయము నుంచి మధ్యాహ్నం వరకు, దాంట్లో ముఖ్యంగా 10 గంటల 16 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే మహా సంప్రోక్షణ, ముఖ్యంగా అందరికీ తెలిసే విధంగా జరిగే మన విమాన వెంకటేశ్వర స్వామికి ఆనంద నిలయం పైన జరిగేటువంటి ప్రధానమైన ఘట్టాలు. దాంతో పాటుగా ప్రతిరోజు రేపు ఉదయం నుంచి 8 గంటలకు తక్కువ కాకుండా సమయము యాగశాలలో హోమాది కార్యక్రమాలు, చతుర్వేద పారాయణాలు, గాన పారాయణము, ప్రబంధ పారాయణం అన్ని ఏర్పాట్లు పూర్తయి క్రతువు కూడా ఒక పద్ధతిలో మొదలైనట్లు లెక్క. అదేవిధంగా భక్తులకు సంబంధించి కూడా ప్రభుత్వం ఆదేశించిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలన్నింటినీ పరిశీలించి మనం దర్శనం చేయించగలిగే సామర్థ్యాన్ని బేరీజ్ వేసి దాని ప్రకారమే క్యూరేలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాము. భక్తులు కూడా తక్కువ సంఖ్యలోనే ఇక్కడ తిరుమలలో ఉన్నారు. ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉదయం 6:30 గంటల తర్వాత వారిని సర్వదర్శనానికి అనుమతించడం కూడా జరిగింది. ఇతర ఏ దర్శనాలు కూడా ఈ 6 రోజులలో విఐపి బ్రేక్ దర్శనాలు కానీ, ఆర్జిత సేవలు కానీ, ప్రత్యేకంగా ఇచ్చే వృద్ధులు, వికలాంగులు, చంటిబిడ్డల తల్లిదండ్రులు ఇత్యాది దర్శనాలన్నీ కూడా రద్దు చేయబడి ఎవరికి కూడా ఎటువంటి ప్రివిలేజెస్ కూడా ఈ 6 రోజుల్లో కల్పించడం లేదు. వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఆ క్యూ లైన్లో వెళ్లి సర్వదర్శనం చేసుకోవాలి. దానికి కూడా నిర్ణీత సమయాలలో ఈ యొక్క వైదిక కార్యక్రమాలకి ఆటంకం కలగకుండా మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అన్ని సవ్యంగా జరుగుతూ ఉన్నది, అంతా బాగున్నదని నేను అనుకుంటున్నాను. ఓకే శ్రీనివాసరాజు గారు, థ్యాంక్ యూ. 10,000 శేషుల పడగలమయము అదివో
అల్లదివో శ్రీహరివాసము